అందరికీ నమస్తే. తారక రాముడు ఏం చెప్తున్నావు వచ్చారంటే, నన్ను తిట్టినా పట్టించుకోను, నువ్వు నన్ను ఎంత పొట్టు పొరక తిట్టినా కానీ పరగలేదు, కానీ మా నాన్నని ఏమన్నా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదంటు. నిజంగా ఏ కొడుకైనా కానీ గట్టినే ఆలోచిస్తాడు. అట్ట ఉంటేనే కొడుకు అన్నట్టు లెక్క, లేకపోతే అయ్యి ఎడిపోతే నాకేమనుకుంటారు, కొడుకులు ఎందుకైతే పాడాయి, కొడుకులు కాదాలు. ఇంకా కేసీఆర్ పట్ల సంస్కారం సభలోనే కాదు బయట కూడా ముఖ్యమంత్రికి ఉండాలి. సభలోనే కాదు సంస్కారం అనేది, బయట కూడా కేసీఆర్కు మర్యాద అనేది బరాబరిగా ఇవ్వాలని తారక రాముడు చెప్తుండు. మర్యాద గురించి బాగా చెప్తుండు. మరి నిన్న మీ అయ్యా రేవంత్ రెడ్డి కలిసి ఇద్దరు కలిసి చేతులు చేసుకొని ఏం సంగతి బాగున్నావా, ఎట్టుంది ఆరోగ్యం, ఏం కథ అని మాట్లాడుకుంటప్పుడు కనీసం ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. మయ్య దగ్గరికే కదా వచ్చిండు, మరి మయ్యనే లేచి నిలబడ్డాడు, నన్ను కన్నా మయ్యనే లేచి నిలబడ్డాడు. మరి నేను కూర్చుంటే నోట్లు వస్తారు అనుకోని జర్నాన లేకుండా వస్తున్నా పాడైపోయి పెద్ద మనిషికి. ఈయన చెప్తాడు ముచ్చట మర్యాద గురించి చెప్తాడు. నన్ను ఎంత అన్నా బాధలేదు, కానీ మయ్యను ఏమనంటే మాత్రం నేను ఊకోను, మయ్యకు మాత్రం మర్యాద కరెక్ట్ ఇవ్వాలంటాడు. మీ అయ్యకు మర్యాద ఇచ్చే వచ్చిండు, అదొక భాగంగానే. మరి మీ అయ్యతోటి మాట్లాడుతుంటే మరి ఒకసారి కాకుండా ఒకసారి అన్న లేచి నిలబడాలని నీకు కానీ నీ పక్క పోయింటి ఉన్న కౌశిక్ రెడ్డికి కానీ జరనన్న మానవ విలువలు ఏం లేనట్టునే పాడైపోనా. నేననే ముచ్చట కాదు, జనాలు అనుకునే ముచ్చట, నాకేం ఎక్కడ పాడైపోను.